ఏం పేరమ్మా? ఈమెనా పెన్షన్? కూర్చోండి. నేనేమవుతాను? మనవడ. ఏమన్నారు అమ్మా? ఎంత వస్తుంది మీకు? సొంత ఇల్లు ఎక్కడ లేదా? ఓకే. ఇంటి స్థలం మీ ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మీకు అద్దె ఇంట్లోనా? ఏం సాయం చేయగలుగుతాం మీ అమ్మగారికి? ఎంపీడీఓ గారు, ఇది ఆవాస్ యోజన కింద పెట్టామా? ఇవి ఎలిజిబులా? ఇప్పుడు ఎప్పుడు చూస్తాం అంటే ఇద్దరులో రేషన్ కార్డు సర్వే అయిందా స్వామి? సర్వే అయిందా అని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు. అమ్మ మీరు మూలతః ఏ ఊరు? అక్కడ ఇచ్చినా పర్లేదా? అక్కడుందా? చూస్తారు. ఓకే. మీరేం చేస్తారు తాస్తారు గారు? ఆ ఊరిలో ఇంటి స్థలం మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఏది మీ ఇల్లు వినిపించరా? 4,000 ఎలా ఖర్చు పెడతారు? 2,000 అంతేనా? మేమేమైనా సహాయం చేయగలుగుతామా ప్రభుత్వం తరపు నుంచి? ఏదైనా ఉంటే 4 చెట్లు ఇచ్చి ఏదైనా కూడా చేసుకుంటారు. ఎట్లా కట్టుకుంటారు? మీరు పాటు ఎవరైనా ఉండాలి కదా. వంటవాళ్ళని ఏదైనా అడుపుండే ఏదైనా పిలిపించి ఇది ఎట్లా దీనికి 4,000 రూపాయలు వస్తుంది, మనం ఇస్తున్నాం. ఇది ఒక అదేనండి. కాకుండా చోటు చూపిస్తే ఇంకేం ఖర్చు ఉంది? ఏమైనా మందులు ప్రభుత్వం డిప్యూటీ సీఈఓ గారు, పీటీ డ్రామా, మండల స్పెషల్ ఆఫీసర్ గారు, మనకు చేసినటువంటి ముఖ్య అతిథులు మన వినోద్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. నమస్కారాలు. జిల్లా అధికారులు, అలాగే పత్రికా సిబ్బంది, ఇంకొల్లు గ్రామ ప్రజలందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హృదయంతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి, వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి, ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి అని చెప్పి ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6లో భాగంగా ఒక హామీ ఇచ్చారో, పేదలకి పెన్షన్ తీసుకునే ప్రతి పేదవాడికి కేటగిరీ వారీగా ఎంత పెంచుతామన్నా అవన్నీ కూడా 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య వితంతు పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం, ఇంకా ఒక 15-20 రకాల పెన్షన్దారులకి ఇంటికి తీసుకెళ్ళి, అంతకుముందు రాజకీయ కారణాలు రకరకాల వేధింపులు ఉండేవి, వాటికి దూరంగా ప్రభుత్వ అధికారులతో పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా. గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో జిల్లాలో కూడా మార్పులు జరిగినాయి. మీ అందరికీ తెలుసు, 5 మండలాలు ప్రకాశం జిల్లాకి వెళ్ళడంతో నూతన సంవత్సరం నుంచి బాపట్ల జిల్లాలో 20 మండలాలు 5 నియోజకవర్గంతో ఒక కొత్త జిల్లా, అంటే దాని యొక్క సరిహద్దులు మారుతున్నాయి. ఈరోజు అద్దంకిలో కొత్త రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటాయి. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ R&B బంగ్లా అద్దంకి నుంచి కూడా మొదలైంది. ఆర్డీఓ ఒంగోలు వారిని అక్కడ ఇన్ఛార్జ్ పెడుతూ ఈ కొత్త ఏర్పాటుకి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం. టొబాకో ఎప్పుడు జరిగిన ప్రొక్యూర్మెంట్ ఈ సంవత్సరం ప్రభుత్వం చేసేటప్పటికి ఎలా చేస్తామని అనుకున్నా సరే ఒక చక్కటి ప్రణాళికతో అది ముందుకెళ్ళడం జరిగింది. అమరావతిలో ఇంకా మిగిలిపోయిన టొబాకోని కూడా కొనాలని ప్రభుత్వం వారికి ప్రపోజల్ మనం పెడుతూ, ఇంకా మనకు ఆర్థిక పరిస్థితి బట్టి ఎంతవరకు కొనగలుగుతాం దానికి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైతులందరూ కూడా
దీనికి ఆల్టర్నేట్గా మొక్కజొన్న, ఇక్కడే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే రైతులు మొక్కజొన్నని ఎక్కువగా వేస్తున్నారు. కాకపోతే మీ మట్టి దానికి అనుకూలం ఏముంది, బెంగాల్ గ్రామ్ ఉందా, చిల్లీ ఉందా, గ్రీన్ గ్రామ్ ఉందా, దాన్ని చూసుకొని నేను కోరుకుంటున్నాను. మార్టూరులో మనకు కోలంకి గ్రామంలో కొన్ని భూమి ఉన్నాయని మనకు తెలియజేశారు. దాన్ని ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఆల్రెడీ నియోజకవర్గానికి ఉన్నట్లయితే అది మనకు రహదారి సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి అదనంగా ఇండస్ట్రియల్ పార్క్కి ఆ ప్రపోజల్ని పంపుతున్నాము. త్వరలో సర్వేస్ని అక్కడ పంపించి సమగ్రమైన నివేదిక తయారు చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. పర్చూరు ఇంకోలు రోడ్డు మనము ఈఎన్సీ వారికి పంపి ఉన్నాము. జనవరి 2వ తేదీ ఆ మీటింగ్లో అది చేసి త్వరలో ఆ రోడ్డు కూడా అందరికి కూడా అందుబాటులో వచ్చేటట్టు చర్యలు తీసుకుంటాం. జాబ్ మేళా మరియు నైపుణ్యాభివృద్ధి చాలా చక్కగా మొన్న మార్టూరులో కూడా గౌరవ శాసనసభ్యుల వారు చేయడం జరిగింది. అలా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల జాబ్ మేళాలు జిల్లాలో చేస్తూ ఉన్నాము. అది ప్రజలకి తెలియచేయడానికి పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా షేర్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా దాన్ని పాల్గొనాలి. తాటిపత్తి బ్రహ్మ గారికి అదేవిధంగా సార్ ఒక నిమిషం.